లెజెండరీ అస్సామీ గాయకుడికి నివాళిగా ఒక ద్వీపానికి జుబిన్ గార్గ్ ద్వీపం అని పేరు పెట్టిన దేశం ఏది? సింగపూర్. సింగపూరు అస్సామీ గాయకుడైన జుబిన్ గార్గు విషాదకరంగా మరణించిన తర్వాత ద్వీపానికి గూగుల్ మ్యాప్స్లో జుబిన్ గార్గు ద్వీపంగా పేరు మార్చడం ద్వారా ఆయనకు హృదయపూర్వక నివాళి అర్పించింది. సామాజిక భద్రతలో అత్యుత్తమ సాధనకు 2025 అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం అవార్డును ఏ దేశం అందుకుంది? భారతదేశం. భారతదేశ సామాజిక భద్రతా కవరేజ్ 2015లో 19% నుండి 2025లో 64.3%కి విస్తరించింది. 940 మిలియన్లకు పైగా పౌరులను కవర్ చేసింది. ఈ విజయాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO గుర్తించింది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ సామాజిక భద్రతా వేదిక 2025లో సామాజిక భద్రతలో అత్యుత్తమ సాధన కోసం భారతదేశం 2025లో అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం అవార్డును అందుకుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 నివేదిక ప్రకారం ప్రకృతి శక్తుల కారణంగా అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రం ఏది? ఒడిస్సా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రకృతి శక్తులు 6,444 మరణాలకు కారణమయ్యాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, కొండపోత వర్షాలు, పాము కాటు, జంతువులు మరియు కీటకాల దాడులు ఇతర ప్రధానమైన కారణాలు. పాము కాటు వల్ల 10,144 మంది మరణించారు. ఇది 2022 కంటే 0.6% ఎక్కువ. ఇక ఒడిస్సా అత్యధిక మరణాలను నమోదు చేసింది. తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు బీహారు రాష్ట్రాలు నిలిచాయి. ఇటీవల ఎవరు 2025 సంవత్సరంలో జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డును అందుకున్నారు? ప్రొఫెసర్ బన్వారీలాల్, ఈటి నీలకంఠన్ మరియు భావన్ పరాశన్ ముగ్గురు కూడా అందుకున్నారు. 2025 సంవత్సరానికి జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డు గ్రహీతలు వచ్చేసి ప్రొఫెసర్ బన్వారీలాల్ గౌర్, వైద్య నీలకంఠన్ మూస్ ఈటి మరియు వైద్య భావన్ పరాశర్. ఆయుష్ మంత్రిత్వ శాఖ అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ఆయుర్వేద విద్య, సాంప్రదాయ మరియు శాస్త్రీయ రంగాలలో వారి అత్యుత్తమ కృషిని గుర్తిస్తాయి. 2025లో ఇన్స్పైర్ అవార్డు మానక్ పథకంలో 2,80,747 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 2025లో 2,80,747 నామినేషన్లతో ఇన్స్పైర్ అవార్డు మానక్ అనగా మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్ పథకంలో ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 6 నుండి 12 తరగతుల విద్యార్థుల్లో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని భారత ప్రభుత్వ శాస్త్ర మరియు సాంకేతిక శాఖ నిర్వహిస్తుంది. 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమిట్ 2025 ఎక్కడ జరిగింది? దుబాయ్, UAE. 11వ ప్రపంచ గ్రీన్ ఎకానమీ సమిట్ అక్టోబర్ 2, 2025న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగింది. ప్రభావం కోసం ఆవిష్కరణలు గ్రీన్ ఎకానమీ యొక్క భవిష్యత్తును వేగవంతం చేయడం అనగా ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్రీన్ ఎకానమీ అనేది దీని యొక్క థీమ్. ఇటీవల 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న గ్రాండ్ మాస్టర్ ఈనియన్ పి ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఈనియన్ పి 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ను మరియు 6 లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. కేరళకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ గౌతమ్ కృష్ణ
₹5,00,000తో రెండవ స్థానంలో నిలిచారు. గ్రాండ్ మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ ₹4,00,000తో మూడవ స్థానంలో నిలిచారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ దీనిని నిర్వహించింది. సర్క్రీక్ అనేది ఏ భారతీయ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని పాకిస్తాన్ నుండి వేరు చేసే ఒక అలల నదీ ముఖద్వారం. గుజరాత్. సర్క్రీక్ అనేది రాన్ ఆఫ్ కచ్లోని 96 కిలోమీటర్ల పొడవైన టైడల్ నదీ ముఖద్వారం. ఇది గుజరాత్ను పాకిస్తాన్లోని సింధు నుండి వేరు చేస్తుంది. ఇది అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది మరియు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండడం వల్ల వ్యూహాత్మకంగా సున్నితంగా ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇచమతి నది భారతదేశం మరియు ఏ దేశం గుండా ప్రవహిస్తుంది? బంగ్లాదేశ్. దుర్గపూజ నిమజ్జనాల సమయంలో ఇచమతి నది వెంబడి భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. ఇచమతి నది భారతదేశం మరియు బంగ్లాదేశ్ గుండా ప్రవహించే నది. ఇది రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులో భాగంగా కూడా పనిచేస్తుంది. ఈ నది పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని మహాజిడియా గ్రామం నుండి ఉద్భవించింది. ఇది పశ్చిమ బెంగాల్లోని నాడియా మరియు ఉత్తర 24 పరగణాల జిల్లాల గుండా ప్రవహిస్తుంది. తరువాత బంగ్లాదేశ్లోని సత్కిరా మరియు కుల్నా జిల్లాల్లోకి ప్రవహిస్తుంది. 2022 సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ శాస్త్రంలో శాస్త్రవేత్త అవార్డును ఎవరు అందుకున్నారు? ఆర్థర్ జేమ్స్. భారతీదాసన్ విశ్వవిద్యాలయం బీడీయూలోని మెరైన్ సైన్సు విభాగం ప్రొఫెసర్ మరియు చైర్మన్ అయిన ఆర్థర్ జేమ్స్ తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ శాస్త్రంలో శాస్త్రవేత్త అవార్డు 2022ను అందుకున్నారు. ఈ అవార్డును తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనగా తాన్సా ఉదగమండలంలోని రీసోర్స్ సెంటర్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్లో ప్రదానం చేసింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైను FAL ఏ రాష్ట్రంలో ఆవిష్కరించబడింది? కర్ణాటక. కర్ణాటకలోని వేమగల్లలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఆవిష్కరించింది. ఫైనల్ అసెంబ్లీ లైను పౌర మరియు రక్షణ ఉపయోగం కోసం బహుముఖ ఎయిర్బస్ H-125 హెలికాప్టర్ను అసెంబుల్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు దేశీయ విమానయాన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. ఇంటర్వ్యూ అనెక్డోట్స్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. భారత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నా UPSC ఇంటర్వ్యూ డ్రీమ్ నుండి రియాలిటీ వరకు అనే పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ అక్టోబర్ 2025లో UPSC శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభించబడింది. UPSC ఇంటర్వ్యూ చేసిన ప్రస్తుత మరియు పదవి విరమణ చేసిన అధికారుల నుండి ప్రత్యక్ష జ్ఞాపకాలు మరియు కథలను సేకరించడం ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం. టోమహాక్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి? USA యునైటెడ్ స్టేట్స్. టోమహాక్ అనేది భూమిపై దాడి చేసే మిషన్ల కోసం యునైటెడ్ స్టేట్స్ అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది అత్యంత ఖచ్చితమైన దాడుల కోసం నిలువు ప్రయోగ వ్యవస్థను ఉపయోగించి ఓడలు లేదా జలాంతర్గముల నుండి ప్రయోగించబడుతుంది. భారతదేశంలో మంచు చిరుతల పూర్తి జనాభా అంచనాను నిర్వహించిన మొదటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో 2025లో 83 మంచు చిరుతలు నమోదయ్యాయి. రాష్ట్ర అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ వింగు, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్తో కలిసి
ఈ సర్వే నిర్వహించింది. భారతదేశంలో మంచు చిరుత జనాభా అంచనాను పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్లో దుర్బలంగా జాబితా చేయబడింది. ఫతా-4 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? పాకిస్తాన్. పాకిస్తాన్ ఇటీవల తన కొత్త లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి ఫతా-4ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ పరిధితో స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన క్షిపణి. ఈ క్షిపణి మాక్ 0.7 వేగంతో ఎగురుతుంది. దీని బరువు దాదాపు 1530 కిలోలు మరియు 7.5 మీటర్ల పొడవు ఉంటుంది.